హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడ నుండి మనం ఇటు సైడ్ కుండలేశ్వరం అయితే వెళ్తున్నాం అనమాట. సో కుండలేశ్వరం దేనికనంటే ఒక టెంపుల్ ఒకటి ఉంది. సో శివుడు టెంపుల్. సో శివుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ అలాగే దారిలో మనకి యానం ఇవన్నీ అయితే తెగులుతూ ఉంటాయి ఊర్లో. ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం నెమ్మదిగా. సో ప్రజెంట్ నేను ఉండే ఏరియా వచ్చేసి జగన్నాథపురం అనమాట. చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో. సో ఆల్రెడీ జగన్నాథపురం వరకు అయితే వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ జగన్నాథపురం వరకు ఒక వీడియో అయితే చేశాను. అది ఇంకా దాని తర్వాత నుంచి అయితే చేద్దామని చెప్పేసి ఇంకా షూట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మన జగన్నాథపురం నుంచి కుండలేశ్వరానికి అరౌండ్ 44 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో నేను స్టార్ట్ అయింది వచ్చేసి సర్పవరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను కాకినాడలో. సో అంతా దాటుకొని చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఊర్లో. మెయిన్ రోడ్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని వచ్చేసరికి ఒక 25 మినిట్స్ అయితే పట్టిందనమాట. సో అండ్ అలాగే పెట్రోల్ కూడా కొట్టించేసాను, ఒక 3.5 లీటర్స్. ఆల్రెడీ 1 లీటర్ ఉంది ట్యాంక్లో. సో 3.5 లీటర్, టోటల్ 4.5 లీటర్స్ అయితే ఉంది. మనకి అప్ అండ్ డౌన్ అయితే సరిపోద్ది అనమాట. అండ్ మనం యానం కూడా ఆగి అక్కడ యానం దగ్గర బీచ్ చూపిస్తాను. యానం బీచ్ కొట్టి వెళ్దాం. అదంతా చూసుకొని అప్పుడు టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. యాక్చువల్గా ఫుల్ ఎండగా వస్తుంది, కానీ చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఎండతో పాటు వర్షం లేకుండా ఉంటే చాలు. ఇంకో చినుకులు పడుతున్నాయి, ఫుల్ హెల్మెట్ మీద కవర్ అయిపోతుంది. ఇప్పుడు అంతా కూడా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఒక 10 మినిట్స్లో రావాల్సింది 25-30 మినిట్స్ పట్టింది అనమాట. ఇంకా అందుకనే ఊర్లో కూడా వీడియో షూట్ చేయలేదు. ఆల్రెడీ మీకు చూపించింది ఏం చూపిస్తాను అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి అయితే మనకి బాగుంటుంది. మనకి అంతే, ఈ కాకినాడ దాటేసిన తర్వాత మనకి పల్లెటూర్లు తగులుతాయి. ఈ పల్లెటూర్లన్నీ కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. గోదావరి పక్క నుంచి అయితే రూట్ ఉంటుంది అన్నమాట. సో మనం వెళ్ళే ప్రయాణం అనేది బిస్కెట్ అయిందన్నమాట. ఎందుకనంటే కొంచెం జగన్నాథపురం దాటిన తర్వాత ఫుల్గా వర్షం చితక్కొట్టేసింది అనమాట. మళ్ళీ వర్షంలోనే ఇంకా నాకు ఎక్కడ ఆగడానికి స్టాప్ దొరకలేదు. అయినా సరే కొంచెం దూరం వర్షంలోనే వెళ్ళాను. వర్షంలో వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఆగట్లేదు వర్షం. ఎక్కడో చిన్న పాక లాంటిది ఉంటే అక్కడ ఆగిపోయాను. అక్కడ ఆగిపోయిన తర్వాత కూడా వర్షం ఆగలేదు. ఇంకొకసేపు అక్కడే అలా ఉండి ఒక 5-10 మినిట్స్ ఉంటే అప్పుడు తగ్గింది. అప్పటికే సగం తడిసిపోయాను. ఇంకా అనుకోలేదు అనమాట, ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకోలేదు. సో అయితే ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నా. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నప్పుడు 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగాను. పర్లేదు, తడిసాం కదా, మళ్ళీ వెళ్దాంలే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరుగుదాం అనుకుంటే కొంచెం ఎండ వచ్చింది కదా అని చెప్పేసి అనుకునే టైంలో మళ్ళీ వెంటనే వర్షం. ఇక్కడ చూడండి, పోలీసు బాబాయ్ ఆపుతున్నట్టున్నారుగా. వెంటనే మళ్ళీ వర్షం ఇంకా పడుతుంది. నేను రిటర్న్ అయిపోతున్నాను, ఇప్పుడు వర్షం మళ్ళీ కొడుతుంది. ఎండ వస్తుంది కానీ మళ్ళీ వర్షం. అలా ఉంటుంది అన్నమాట. అంతా బాగుంది, ఒక్క వెదర్ ఒక్కటే సపోర్ట్ లేదు. అండ్ ఇంకోటి, అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మ్యాప్స్ ఓపెన్ చేసి చూసుకున్నా. మళ్ళీ రూట్ చెక్ చేసుకుంటాను కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుని రూట్ చెక్ చేస్తే అందులో టైమింగ్స్ టెంపుల్ క్లోజెస్
టెంపుల్ క్లోజ్ అట్ 1 PM అని ఉంది. ఇప్పుడు నాకు టైం వచ్చేసి 12:30 అయిందనమాట. ఇంకెక్కడ వెళ్తా? ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వడానికి ఈజీగా 1.5 hour పడుతుంది ఈజీగా. ఇంకో 44 kilometers ఉంది అంతే. ఆ 44 kilometersకి 1.5 hour పడుతుంది. ఈ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం రోడ్స్ ఏ బాగాలేదు కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలా. సరే వెళ్ళాం కదా అనుకునే టైంకి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనుకో. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంట? 5కి ఓపెన్ చేస్తారంట ఈవినింగ్. ఇప్పుడు నా 4 hours కానీ లేదా 3 hours కానీ నేనేం చేయాలా అంత దూరం వెళ్ళాక? సో మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు నాకు ఎంత టైం అవుతుంది? ఈజీగా ఇప్పుడు 5కి ఓపెన్ చేస్తారనుకోండి టెంపుల్, దర్శనం అన్నీ అయ్యేటప్పటికి 6 అవుతుంది. 6 అయినా సరే నేను బయటకు వచ్చే టైంకి 6:30. మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి రీచ్ అయ్యే టైంకి మళ్ళీ 8 or 9 అవుతుంది అనమాట నైట్. ఎందుకు ఇంకా అంత ల్యాగ్ చేసుకోవడం? అదేదో ముందే వెనక్కి తిరిగిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవచ్చులే, మళ్ళీ వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోతాను అనమాట. మన టెంపుల్కి కూడా కొంచెం డ్రెస్ కూడా సరిగ్గా లేదు, మొత్తం తడిసిపోయింది కదా. ఇలా వెళ్ళినా కూడా బాగోదు. ఈవినింగ్ వరకు మళ్ళీ ఇదే డ్రెస్తో కూర్చోవాలి. 5కి ఓపెన్ అంట టెంపుల్. ఆ 5 వరకు కూడా ఇదే డ్రెస్తో కూర్చోవాలంటే చాలా కష్టం కదా. అమ్మ, అంతకన్నా ఇంతకు కూర్చోవడం అంతసేపు ఇంకా రిటర్న్ అయిపోయాం అనుకో. బయలుదేరేటప్పుడు ఎంత ఎండ ఉందో తెలుసా? చాలా ఎండ ఉందన్నమాట. అసలు అనుకోలేదు. షాక్. ఎంత ఊరు దాటి వచ్చిన తర్వాత అదేదో నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడే కనీసం 2-3 చినుకులు పడుతున్నాయని తెలిసి ఉంటే నేను ఇంటి దగ్గర ఆగిపోతున్నాను. ఈ సెంటర్ పేరు వచ్చేసి ఘాటీ సెంటర్ అనమాట. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చూసుకుని రోడ్స్ అవి క్రాస్ చేస్తూ ఉండాలి. ఎవడెటు నుంచి వస్తాడో తెలియదు. ఇంకా మహానుభావుడు చూడండి, ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు ఇటు ఇంత ట్రాఫిక్లో. 2 నిమిషాలు పక్కన ఉండి ఫోన్ మాట్లాడుకోవడానికి ఏంటి నొప్పి? ఓ పక్కన రోడ్స్ చూస్తే రోడ్స్ బాగాలేదా, మళ్ళీ వర్షం పడుతుందా? మారండిరా బాబు కొంచెం. చూడండి రోడ్స్ చూడండి, అసలు నాకే తొక్కేటప్పుడు అక్కడక్కడ స్లిప్ అవుతుంది ఈ వాటర్, ఇంకా వర్షం పడడం వల్ల. అలాంటిది ఈ మనిషి ఫోన్ మాట్లాడుకుంటే ఎలా తొక్కుతున్నాడు. సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దురా సామి అంటే ఎవడు మాట. బాబా సర్లే, ఇంకా ఇది ఒక బ్లాగ్ కింద అయితే అప్లోడ్ చేస్తా, జస్ట్ నార్మల్ బ్లాగ్ కింద. సో నెక్స్ట్ టైం అయితే ప్రాపర్గా వెదర్ చూసుకొని, ఈ నా కొడుకు చూడండి ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు ఈ కార్ రోడ్. వాటర్ అంతా కూడా మీద పడుతుంది, ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు వాడు. ఇక్కడ పక్క నుంచి వెళ్ళకుండా ఉండడమే బెటర్. ఇలా ఉంటుంది అనుకుంటే అసలు బయలుదేరేవాడినే కాదు. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నా, బట్ కుదరలేదు. సర్లే నెమ్మదిగా వెళ్దాంలే, కొంచెం డే లైట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి అని అనుకున్నా. సో మీకు ఇక్కడ యానం దగ్గర కూడా ఆగడానికి బాగుంటుంది, నెమ్మదిగా వీళ్ళు రావచ్చు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఈ ఒక్క వర్షం వల్ల ఇంత సీన్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. చూడండి వాటర్ చూడండి ఎలా వస్తుంది. అమ్మ ఇంత దాటాల. బాబా చాలా గట్టిగానే పడింది అబ్బా. అసలు ఇందాక ఇదే రోడ్ ఇదే ఏరియా నుంచి వచ్చానా, ఇదే ఏరియా నుంచి వచ్చినప్పుడు ఏమో ఫుల్ ఎండ.
లేకపోతే ముందే ఆగిపోతాను. బాబా చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది కరెక్ట్గా జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర. ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పి కనబడుతుంది కదా. ఇక్కడ మీకు ఏంటంటే జగన్నాథపురం దగ్గర పెద్ద పెద్ద బోట్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, ప్లేస్ చూపించలేదు బట్ ఇప్పుడు చూపిస్తాను. పెద్ద పెద్ద బోట్స్ కానీ తయారవుతాయి అన్నమాట. ఇక్కడ చిన్న బోట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బోట్స్ దాకా తయారవుతాయి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఏదో తయారు చేస్తున్నట్టున్నారు, ఒక బోటు. మీకు అక్కడ చెట్లు ఉన్న వాళ్ళు కనిపించదేమో కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, అది ఒక పెద్ద బోట్ తయారవుతుంది. మొత్తం అంతా చెక్కతో తయారు చేస్తున్నారనమాట. ఏంటంటే ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తయారు చేయించుకుంటారనమాట. అంటే ఎవరికన్నా బోట్స్ కావాలంటే ఇదే ఏరియాలో. ఇది ఇంకా జస్ట్ మీడియం సైజ్ బోట్ అనమాట. ఇంకా చాలా పెద్ద అయితే తయారు చేస్తుంటారు ఇక్కడ. అదంతా ఒక బోట్ తయారవడానికి దాదాపు చాలా మంత్స్ అయితే పడుతుంది. చెక్కతో బోట్ కన్స్ట్రక్షన్ అయితే చేయాలి. దాని తర్వాత లోపల పెయింటింగ్స్ కానీ ఇవన్నీ వేయాలి, మెషినరీ బిగించాలి. చాలా వర్క్ అయితే ఉంటుంది అన్నమాట దాంట్లో. సో ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ చెక్కలు అవన్నీ తయారు చేస్తారనమాట. చెట్లని బయట నుంచి నరికి తీసుకొచ్చి ఇక్కడ బోట్స్కి వాటికి తయారు చేస్తారు. సో ఇప్పుడు నేను వెళ్ళే రోడ్ ఏంటంటే ఘాటీ రోడ్ అనమాట. ఘాటీ సెంటర్ అంటారు యాక్చువల్గా, అండ్ అలాగే ఘాటీ రోడ్ అని కూడా పిలుస్తారు. సో ఇవన్నీ కూడా ఈ రూట్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈ రూట్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ రూట్ మొత్తం అంతా కూడా అంటే ఎక్కువ బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి కదా ఏపీఎస్ఆర్టీసీ, అవన్నీ ఎక్కువ తిరుగుతాయి ఇదే రూట్ నుంచి. అమలాపురం కానీ యానం కానీ ఇవన్నీ కూడా ఇదే రూట్ బస్సెస్ అవన్నీ కూడా. సో అయితే చాలా చిన్న రోడ్డు, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద లారీస్ తిరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఇలా కొంచెం డేంజరస్ అన్నమాట ఈ రోడ్ అంతా కూడా. ఎవడెటు నుంచి వస్తాడో తెలియదు, అంత డేంజరస్ రూట్ ఇది. బస్సెస్ చూసారా ఎటు నుంచి వస్తే అర్థం కాదు. ఆగన్నా అమ్మ. సో ఇంకా ఎలా వెళ్ళిపోవడం. ఇంకా యాక్చువల్గా వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఇంకా ఏమో ఎంత టైం అవుతుందో తెలీదు. నైట్ అయిపోయిందంటే చాలా ఆ రూట్ బైక్ మీద డ్రైవ్ చేయడం అనేది చాలా కొంచెం రిస్కీతో ఉన్న పని అది. ఎందుకంటే చాలా వరకు నేను జగన్నాథపురం దాటిన తర్వాత ఏవైతే రూట్ ఉందో అదంతా కూడా కొంచెం డేంజరస్ రూటు. చాలా వరకు నేను ఏంటంటే యాక్సిడెంట్స్ అవన్నీ చూశాను. ఇంకా నైట్ టైం, డే టైం అంటే పర్వాలేదు మనకి కనిపిస్తుంది. నైట్ టైం మనకి అక్కడ స్ట్రీట్ లైట్స్ అలాంటివి ఏముండవు. ఎవడెటు నుంచి వస్తాడో తెలియదు. అలా అని చెప్పి స్పీడ్గా కూడా రాలేము ఆ రూట్లో, స్లోగా రావాలా. సో అందుకని అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు, నెక్స్ట్ టైం మళ్ళీ మండే ఎప్పుడో వెళ్దాంలా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఈ ఒక్కరోజు మనం కాంప్రమైజ్ అయిపోతే ఇంకో 2 days తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఈరోజు థర్స్డే, మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాత మండే రోజున అయితే వెళ్ళడానికి అయితే బాగుంటుంది. ఎందుకంటే శివుడు టెంపుల్ కాబట్టి మండే రోజున ఇంకా కొంచెం బాగుంటుంది వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రైట్ తిరుగుదాం, ఇంకా స్ట్రైట్ వెళ్ళేదానికన్నా. ఎవడెటు నుంచి వస్తాడో అర్థం కదరా బాబు. అదండ్రా. ఎస్, ఇంకా ఈ రూట్ నుంచి అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇది కన్ఫ్యూజ్ అయ్యా.
మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఆగినట్టు ఆగుతుంది, మళ్ళీ వర్షం. स्वामी जी, रुद्र कवच ये क्या है? 48 दिनों में सिद्धा के द्वारा इस गांव को बचाना है। सर्वेश्वराय सदाशिवाय।